బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, IT శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి జవహర్ హాజరయ్యారు. లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా నేతలు కేక్ కట్ చేశారు. అనంతరం రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, IT మరియు ఎడ్యుకేషన్ మంత్రివర్యులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా తెలుగువారు ఎక్కడున్నా సరే తన ప్రతిభా పాఠవాలతో తనను తాను ఒక శిల్పంగా మార్చుకొని చెక్కుకొని స్వయంభులాగా ఈరోజు తెలుగు వారి కోసం ఒక ధృవతార వెలిసినట్టుగా లోకేష్ బాబు గారి నాయకత్వం ఉంది. ప్రధానంగా కార్యకర్తల సంక్షేమం అనేది ఈరోజు 1 కోటి పైగా సభ్యత్వాలు చేయటమే కాకుండా ప్రతి కార్యకర్తని తన కుటుంబ సభ్యుడిగా తీసుకొని ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా అండగా ఉండే విధంగా ఈరోజు నాయకత్వాన్ని పటిష్టం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్న సందర్భం. అలాంటి నాయకుడు కలకాలం ఆంధ్రులకు నాయకత్వం వహించాలి. ప్రతి కుటుంబ పురోభివృద్ధికి ఆయన కృషి అవసరం. ఈ రాష్ట్రంలో ఆరోగ్యం, ఆదాయం, అదేవిధంగా సుఖ సంతోషాలు ఉండాలనేదే లోకేష్ బాబు గారి సంకల్పం. నారా లోకేష్ గారికి రాజానగరం నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, రాజమండ్రి ప్రాంత ప్రజలందరి తరపు నుంచి కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో ఒక భారీ మెగా బ్లడ్ క్యాంప్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో దాదాపు 200 మంది ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడానికి వస్తారనుకుంటే ఇప్పటికే 150 మంది ఒక గంటలోనే పూర్తి చేయడం జరిగింది. సో ప్రజల్లో లోకేష్ గారికి ఎంత ఆదరణ ఉందో ఒక్కసారి మీరంతా చూడగలుగుతున్నారు. లోకేష్ గారిని చూసినట్లయితే ఆయన రాజకీయ ప్రస్థానం ఒక పక్కన ఆయన తాతగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజలే దేవుళ్ళుగా చూసే వ్యక్తి. ప్రజా సంక్షేమం ఏ విధంగా ప్రభుత్వం చేయగలదని చూపించినటువంటి వ్యక్తి రామారావు గారు. ఒక పక్కన ఆయన వారసత్వం, మరో పక్కన దేశంలోనే దార్శనికత ఉన్నటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తండ్రి. ఒక పక్కన ఆయన లక్షణాలు, ఈ రెండు కలగొల్పినటువంటి లక్షణాలకు వెళ్ళినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఏ విధంగా ఆయన అంచెలంచెలుగా రాజకీయంలో ఎదిగారో మీరంతా కూడా గమనించగలరు. ముందుగా పార్టీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒక నమ్మకాన్ని సృష్టించగలిగాడు ఆయన. భావి తరాలకి నాయకత్వం వహించే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు నమ్మకం కలిగించగలిగారు.